మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో వీక్లీ కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. సో యాక్చువల్గా దసరా నవరాత్రులు అమ్మవారికి సేవ చేసుకుంటా కొంచెం అసలు బిజీలో పడిపోయి 10 రోజులు అలా నడిచిందో కూడా తెలియదు. కొంచెం చాలా బిజీగా గడిపోయింది అమ్మవారి సేవలో. అలాగే అసలు వీక్లీ అన్న సంగతి కూడా నేను కొంచెం మర్చిపోయాను జనరల్గా. సో ఈ వారం ఈ అక్టోబర్ మాసం మొదలైంది. అలాగే 5వ తారీఖు నుంచి మనకి మెయిన్గా 11వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయండి అనేది చూద్దాం. ఈ వారం మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు తులారాశిలోకి మారడం మనం గమనించవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ శుక్రుడు కూడా గురువారం నుంచి నీచ స్థానంలోకి వస్తున్నారు. శుక్రుడు కూడా నీచ స్థానంలోకి వస్తున్నారు. ఇక అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా మనం చూస్తే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం. సో ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మెయిన్గా ఇక్కడ. కాబట్టి ఈ మనం మెయిన్గా చూసినట్టే కనుక చంద్రుని యొక్క సంచారం కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా ఉంది. ఇక శని రవుల సంసప్తం వాళ్ళు జరుగుతూ ఉంది. ఇది మేజర్గా మనం తీసుకోవాల్సిన విషయం. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు, సింహరాశిలో కేతువు, అలాగే కన్యారాశిలో రవి, శుక్రుల యొక్క సంచారం, తులారాశిలో కుజ, బుధుల యొక్క సంచారం నడుస్తూ ఉంది. రాహు కుంభరాశిలో ఉన్నారు, శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది చూద్దాం మనం. ఇక తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి చూస్తే కనుక వీళ్ళకి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కేతువు, వ్యయంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఇక్కడ ఈ తులారాశి వాళ్ళకి 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, చంద్రబలం రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో ఏదైతే ఈ తులారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ముఖ్యంగా సంతానపరమైన విషయాల్లో చూసే వాళ్ళకి కొన్ని అబ్స్టకిల్స్ అనేవి తులారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కూడా సో కొన్ని స్ట్రక్కింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినా కూడా సో దాని త్రూ వచ్చే వాటి విషయాల్లో వీళ్ళకి దాని త్రూ అంత పురోగతి కనిపించకపోవడం అనేది ఒకటి. ఎడ్యుకేషన్ నిమిత్తం లోన్స్ తీసుకోవడం లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది తులారాశి వాళ్ళకి మంచిది. చాలా డీప్ థింకింగ్ చేస్తుంటారు, ప్రొఫెషనల్ వైజ్గా చాలా ఆలోచిస్తుంటారు, ఏం చేస్తే బాగుంటుందని చాలా వరకు అంటే మీ మైండ్ ఎంతవరకు అక్కడ సాధ్యం అంతవరకు కూడా జాబులో క్రియేటివిటీ చూపించడానికి మీరు ఆలోచిస్తారు. దానికి తగ్గట్టుగా చక్కగా మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే చేశారో, ఏ ఆలోచనలు అయితే చేశారో ముందుకెళ్ళడానికి ట్రై చేస్తారు. సోమ, మంగళవారాల్లో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ శని యొక్క షష్టమ స్థాన సంచారం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇది శని షష్టమ స్థాన సంచారంలో ఉన్న రాశి వాళ్ళకి సంబంధించి తులారాశికి సాటర్న్, శని చాలా వెరీ వెరీ బెస్ట్ అండ్ ఫ్రెండ్లీ ప్లానెట్. బట్ ఇక్కడ ఈ రాశికి సంబంధించి 6th హౌస్లో శని ట్రాన్సిట్ యాక్చువల్గా యోగిస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ని రేస్ చేయడం కావచ్చు, కొన్ని ఎనిమీస్ ప్యాటర్న్స్ గురించి రేస్ చేయడం కావచ్చు, అనవసరమైన ప్రాబ్లమ్స్ ఎప్పుడు లేని రావటం కావచ్చు, ప్రాపర్టీస్ రీత్యా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, సంతానం రిలేటెడ్గా కావచ్చు ఇలాగా. బట్ ఓవరాల్గా 6th హౌస్ని శని డెఫినెట్గా ఆయన అక్కడ యోగిస్తారు. కాబట్టి వీటన్నిటి విషయాల్లో నెమ్మదిగా రీట్యూనింగ్ జరుగుతుంది. మళ్ళీ ప్రాబ్లం నుంచి మీకు సాల్వేషన్ దొరుకుతుంది, ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. శని రవుల యొక్క సంసప్తం జరుగుతుంది మేజర్గా. ఈ శని రవుల యొక్క సంసప్తం జరుగుతూ ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి సంబంధించి లోన్స్ తీసుకుని
అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టి లేదా అప్పు చేసిన దాని మీద అనవసరమైన ఒత్తిడి అనేది ఎక్కువ క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. వచ్చిన ప్రాఫిట్ కూడా కొంచెం వరకు మనకి ప్రస్తుతం ఉన్న పొజిషన్లో కొంచెం ఎక్స్పెన్సెస్గా కన్వర్ట్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ వారం నుంచి రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి సంబంధించి మేజర్గా అని నీచ స్థానంలోకి వస్తున్నాడు. సో కాబట్టి ఎప్పుడైతే ఎయిత్ లాట్ ఇప్పుడు శుక్రుడు ఇక్కడ నీచ స్థానంలోకి వచ్చాడో జనరల్గా ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు, ఆర్థికపరమైన విషయాల గురించి కావచ్చు, ఈ ఎక్స్పెన్సెస్ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. ఇక బుధ గురువారంలో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు. కొంచెం పవర్ స్ట్రగుల్ని ఫేస్ చేస్తారు. అవతలోడికి మీ అవసరం ఉంటుంది, వాడి అవసరానికి కూడా మీ మీద ఒత్తిడిని క్రియేట్ చేస్తుంటాడు, కానీ మిమ్మల్ని వదులుకోలేడు, కానీ ఆడి ఒత్తిడిని మీరు భరించాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ దానికి సంబంధించి ఏం చేయాలో తెలియకపోవటం, ఇలాగా బుధ గురువారాలు కనిపిస్తున్నాయి మనకు మేజర్గా. శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశికి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇందాక నేను ఏదైతే చెప్పినా అష్టమంలో చంద్రుడు, అలాగే ఆ రాశి శుక్రుడు కూడా నీచిపడి వ్యయంలో ఉన్నాడు. శుక్ర శనివారాల్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కొంచెం టెన్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉంటాం, కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో అనవసరంగా ఇక్కడ ఎక్స్పెన్సెస్ కానీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే రవి వ్యయస్థాన సంచారం మేజర్గా, శనితో సంసప్తమంలో ఉంటాం రవి. కాబట్టి కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం ఇవ్వడం కావచ్చు, జపాకుసుమ సంకాసం డైలీ చదువుకోవడం కావచ్చు చేయటం వల్ల రాశి వాళ్ళకి చాలా మంచిది. యాక్చువల్గా భాగ్యంలో గురువు గారు ఉన్నారు, గురువు సంచారం జనరల్గా బాగా ఉపయోగపడుతుంది. కుజుడు రాశిలో ఉంచున్నా కూడా కుజబుద్ధులు అనుకూలించకపోయినా గురువు గారి యొక్క వీక్షణ ఉంది కాబట్టి కొంచెం పాజిటివ్ చేస్తారు ఆయన. సో కాబట్టి ఓవరాల్గా రవి యొక్క ట్రాన్సిట్ మాత్రం ఈ రాశికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి రవికి కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం ఇచ్చుకుంటూ డైలీ శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, జపా కుసుమ సంకాసం చదువుకోవటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.